పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆమేనండి. ఈ సంవత్సరాంతమున ఒక ఖరీదైన సూటిగా మాట్లాడే ఒక తీవ్రమైన హెచ్చరిక సందేశమును అద్భుతమైన ముగింపుగా దేవుడి ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. తిరుగుబాటు చేయుచుండి ఇశ్రాయేలులకు దేవుడు మాట్లాడుతూ, మీరు చేస్తూ వచ్చినటువంటి ఆ తిరుగుబాటు, ఆ హేయక్రియలు ఇక చాలు అన్నాడు. ఒకసారి మీరు మీ జీవితాన్ని, కనీసం ఈ సంవత్సరాన్ని సింహావలోకనము చేసుకొని సమీక్షించుకొని తప్పులను వాక్యముతో సరిచేసుకొని మనసుతో ఓ తీర్మానం దగ్గరికి వచ్చి దేవుని ఎదుట మోకరిస్తే, ప్రభు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఈ మాట ఎందుకు మాట్లాడావు అని గర్జిస్తే మనం ఎవరు జవాబు చెప్పుకోలేము. కానీ ఆయన మరొక తరుణాన్ని మనకిస్తూ ఏమన్నారంటే, మీరు చేసిన హేయ క్రియలన్నిటికీ గతించిన కాలమే చాలు, ఇంకా చాలా సరిపెట్టని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. తిరుగుబాటు చేస్తున్నావా? హేయ క్రియలు చేస్తున్నావా? దేవునికి ఆయాసకరమైన మార్గములో వెళుతున్నావా? స్వచిత్తములో కొనసాగుతున్నావా? స్వాభిప్రాయములను దేవోక్తుల వలె ప్రకటించే ఒక భయంకర స్థితిలో ఉన్నావా? తిరుగుబాటు. చాలా మంది వీర విధేయులుగా కనబడుతున్న క్రైస్తవులలో దే క్యారీ ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ఆల్ ద టైమ్, బట్ ద షో ఆఫ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దీనత్వానికి, సాత్వికానికి ప్రతిరూపం వీళ్ళు అనిపిస్తే కానీ లోపల కరుడు కట్టినటువంటి తిరుగుబాటు భావాలు ఉంటాయి, లోబడరు. లూకా సువార్తలో యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తూ, చదవక్కర్లేదు కానీ అంటారు, ఇద్దరు దాసులను యజమాని పిలిచి పొలం వెళ్ళమని పని చెప్పాడట. మొదటివాడు నేను వెళ్ళను అన్నాడట, వెళ్ళాడట. రెండోవాడు అలాగేనయ్యా వెళ్తానని వినలేదంట. ఇద్దరు ఎవరు బెటర్ అని అడిగాడు కదా. ఇమ్మీడియట్గా లోబడకపోయినా, ప్రారంభంలో విధేయతగా చూపించలేకపోయినా, వెంటనే లోబడే మనసు రాకపోయినా కాస్త తెలుసుకొని ఆలోచించారే, దేవుని చిత్తం కదా, ఇది దేవుని మాట కదా, ఇది దేవుని క్రమం కదా, ఇది దైవిక విధానం కదా, నా స్వచిత్తం కరెక్ట్ కాదు నిజమే అని కొంచెం మెల్లగానైనా అర్థం చేసుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని ఏర్పాట్లోకి వస్తే దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. 10 మంది ముందు, జనం ముందు, సంఘంలో ఆరాధన ఆమేన్ yes amen అని ఒప్పేసుకొని అవతలికి వెళ్ళి చేయనివన్నీ దేవుడికి మోసకారిగా, వేషధారిగా జమ కడుతున్నాడు. వెంటనే అంగీకరించే తత్వం ఉంది కానీ అసలు పాటించే విధానమే లేకపోతే అది మోసమే కదా. ప్రీఆక్యుపైడ్ మైండ్స్ ఉండటం వల్ల, ప్రీఎంగేజ్డ్ థాట్స్ ఉండటం వల్ల, ప్రీడెస్టినేటెడ్ కేటగిరీలో ఉండిపోవటం వల్ల ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకోలేకపోయినా, లోబడలేకపోయినా, దేవుని ఆత్మ నేను గద్దిస్తూ వచ్చిన కారణంగా, దేవుని ఆత్మ నీ మీద పనిచేసిన కారణంగా, దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసిన కారణంగా, మొదట నువ్వు తడబడినా, ఒప్పుకోలేకపోయినా, ఆ తీర్మానంలోకి రాలేకపోయినా, ఒక గడి ఆలస్యమైనా రాగలిగితే నువ్వు మరలా కృప పొందుతున్నావు కదా. అలా కాకుండా అందరి ముందు లేకపోతే వాక్యంలో వెంటనే yes amen praise the Lord అనడం, ఆ తర్వాత దాన్ని సీరియస్ తీసుకోపోవటం శిక్షకు కారణమవుతుంది. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అంటే లెక్క చెప్పలేము.
ఒక దశలో యోహాను కంటే అనేక మందిని యేసు శిష్యులుగా చేసుకొని చున్నాడనే వాక్య రాయబడింది బైబిల్లో. ఇంచుమించు 500 మంది శిష్యులు అన్న పదం ఒకసారి రాయబడింది. జన సమూహములు శిష్యులు అని రాశాడు. అంటే డిసైపుల్సే బికేమ్ మల్టిట్యూడ్స్, అంతమంది అయిపోయారు. కానీ యేసు ప్రభువు శిష్యులు అనగానే 12 మంది పేరు ఎందుకు చెప్తున్నారు మరి? మిగతా వాళ్ళంతా అద్భుతాలను చూసి, ఆశ్చర్యకార్యాలను చూసి, క్రమంగా బోధలు వింటూ 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 శిష్యుల జాబితాలో చేర్చబడ్డవారు. కానీ 12 మందిని ఏమంటారంటే దే కాల్డ్ ఇమ్మీడియట్ డిసైపుల్స్ అంటారు వాళ్ళని. అంటే అర్థం ఏంటంటే ఒక్క మాట, మీరు రండి అనగానే మొత్తం వదిలేసి వచ్చారు. అంటే ఒక జీవిత కాలపు నిర్ణయాన్ని ఒక సెకండ్లో చేశారు. ఏదో ఒక 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే ఈ పూటకు పరిచర్యకి రండి అంటే వెంటనే రావడం వేరు. మీ జీవితం మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు, ఇంకేం చేయకూడదు, ఉత్తి వ్యాపారం మానేసుకోవాలా, ఈ సేవలోనే ఉండాలి అంటే మరి ఒకసారి ఆలోచించుకుంటాం, ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం, కొన్ని ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, సెటిల్ చేసుకుంటాం. ఎవరికైనా సహజం అనిపిస్తుంది కదా. ఎక్కడో సముద్ర పొడ్డున వలలు వాళ్ళు బాగు చేసుకుంటూ లేకపోతే వలలు సిద్ధపడుతూ ఆ పనిలో ఉన్నారు. నాన్న సేవకులు అంటే సరే ఇవన్నీ సెటిల్ చేసి వచ్చేస్తామంటే తప్పు కాదు, ఇంటి దగ్గర వాళ్ళకి అప్పగించి వస్తామంటే తప్పు కాదు. ఆ ఒడ్డు మీదే సముద్రంలో కొన్ని లక్షలు ఖర్చు చేసి వలన పడేసి వెనకాల వచ్చేటువంటి ఏంటది? నేను అందుకే దాన్ని ఏమన్నానంటే ఒక జీవిత కాలానికి సరిపడిన నిర్ణయం ఒక నిమిషంలో చేశారు వాళ్ళు. ఆ యొక్క ఇమ్మీడియట్ ఒబీడియన్స్ని దేవుడు చాలా ఆనర్ చేశాడు. వాళ్ళ దగ్గర లోపాలు లేవా? వాళ్ళ దగ్గర బలహీనతలు లేవా? షార్ట్ కమ్స్ ఏమి ఉండుండవా? చాలా ఉంటాయి. బట్ జీసస్ నెవర్ విత్డ్రా ఆన్ ద గ్రేస్, హీ శాంక్షన్ టు దెమ్. He didn't even demand Peter to get back the keys. ఇలాంటి హోప్లెడ్ ఫెలోకి చచ్చే పడుకో తలజాలు పడుకొచ్చి అప్పచెప్పాయి అనలేదు పేతుర్ని. మళ్ళీ చేపలకి వెళ్ళిపోతే వెనకాల సముద్రం కాడికి వెనకాల పడు. ఉల్టా పేతురే చిరాకు పడితే కూడా ఓపిక పట్టాడు. విజేతకున్నంత పెద్దపేట బైబిల్ ఇంకెక్కడ ఎవరికొంది చెప్పండి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తిరుగుబాటు చేయడానికి కానీ, హేయ కృత్యములు చేయడానికి కానీ, స్వచ్ఛతను నెరవేర్చుకోవడానికి కానీ, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి కానీ, దేవుని మాటకు లోబడకుండా, పెద్దల మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, దైవజనుని హెచ్చరికలు పట్టించుకోకుండా, నీ సొంత చిత్తాన్ని ఇష్టాన్ని నువ్వు మొండిగా బండగా కొనసాగిస్తూ ఉన్న వ్యవహారం ఉందే. ఎందుకు ఇలా చేసామని అడిగితే ఏం చెబుతావు? కానీ ప్రభు అన్నాడు అలా చేయటానికి గతించిన కాలమే చాలు. సరిపెట్టకనైనా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టు. ఇది మొదలుకొని అన్న స్థిరమైన తీర్మానంలోకి రా. నువ్వు అలాంటి కంక్లూషన్కి వస్తే దేవుడు అంటాడు నీ పాపాలని నా వీపు మీద వెనకాల వేసుకుంటానన్నాడు. తూర్పుకు పడమర దూరం అంత దూరం వేసేస్తానన్నాడు. నేను ఇకను వాటిని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవాను నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలకు క్షమిస్తున్నాను, ఇకను వాటిని జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. ఇంత భరోసా, ఇంత అద్భుతం ఎవరు చెప్తారండి? ఎవరు చేస్తారా? మనం ఎవరైనా ఎదుట తప్పు చేస్తే, వారి ఎడలు తప్పు చేస్తే కాళ్ళ వేళ్ళబడి క్షమాపణ కోరితే కూడా ఇవాళకైతే రేపైనా ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఆ రోజున ఏ పరిస్థితుల దగ్గరికి వచ్చేవరా? మర్చిపోయావా? కాళ్ళ మీద పడితే క్షమించాను నేను, గుర్తులేదా? ఏంటి మళ్ళీ వాయిస్ రైజ్ అవుతుంది అననే పరిస్థితి మనిషిలో ఉంటుంది సహజంగానే. కానీ యేసు ప్రభు దగ్గర ఒక భయంకర నరకత్య చేసినాడు, వ్యభిచారం చేసినాడు, నిజమైన పశ్చాత్తపడి మారు మనసు పొంది పాప జీవితాన్ని వదిలిపెట్టి ఇక మీద దేవుని కొరకు, దేవునికి ఇష్టమైన వాడికి బ్రతకాలని సమర్పణతో కానీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే సర్లే క్షమించాను పో అంటే రేపు పొద్దున వచ్చి నిన్న ప్రభు మరి ఆ వ్యభిచారం కేసులో నీ కాళ్ళ మీదకి వచ్చానంటే ఏమో నాన్న, ఐ డోంట్ కీప్ ద రికార్డ్. ఎప్పటికప్పుడు చింపేతలు పడేస్తాడు. మనుషులు అలా చేయలేరు. వాడిని క్షమించినట్టుగా, వాడిని ప్రేమించినట్టుగా, వాడిని మళ్ళీ గుండెలకు కత్తుకొని చేర తీసుకున్నట్టుగా మాట్లాడతారు. కానీ సందర్భం వస్తే రే మర్చిపోక అద్దెలో ఉన్న వేరే పరిస్థితులు వచ్చావు, నువ్వు క్షమాపణ కోరుతూ చెప్పిన మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, బయట పెట్టమంటావా? వాడు డిలీట్ చేయకుండా ఉంచాడంటేనే దేవుని మనసు ఉన్నాడు కాదని.
నాకు చాలా ఇష్టమైన ఒక మాట యోసేపు మాట్లాడతాడు, ఆల్ టైమ్ ఫేవరెట్. వాళ్ళ అన్నయ్యలు గజగజలు ఆడిపోతారు, అమ్మ బాబోయ్ గుర్తుపట్టేశాడు రా బాబు, చంపేస్తాడు ఇప్పుడు అని గజగజలు ఆడిపోతారు కదా సంచులు పట్టుకుని లైన్లో ఉన్నప్పుడు. వాళ్ళు తనను గుర్తుపట్టారని యోసేపు అర్థం చేసుకుని నవ్వి, అన్నలారా భయపడకండి, నేను దేవునికి భయపడవాడినండి. ఏం స్టేట్మెంట్ అసలు, ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ నాకు అది. మీరు భయపడద్దు, ఎందుకంటే నేను దేవుని భయపడతాను కాబట్టి. దేవుని భయం లేనోడితో మనకు భయం, కానీ దేవుని భయం ఉన్నోడితో భయం ఉండదు. ఏమే, మీరు భయపడకండి, నేను దేవునికి భయపడుతున్నాను, నేను పగ తీర్చుకోను. చదివిన ప్రతిసారి చాలా ఫ్రెష్గా అనిపించే అద్భుతమైన స్టేట్మెంట్ అది. అంటే సరదాగా మానవ నైజం అలా ఉండదు. ఆ పిక్చర్ అంత గుర్తొచ్చేస్తుంది మనకి. ఆ రోజు వాడు ఎంత దూషించాడు, ఎంత గాయపరిచాడు, ఎంత మోసం చేశాడు. ఒక్కసారిగా ముఖం రంగులు మారిపోతే చేసే పళ్ళు పట్టుపడు అయిపోయింది. ఏమైపోయిందిరా, ఎంత నష్టం చేసావు నువ్వు నాకు, గోమ కూడా సారి కుదురుద్దా, ఇలాంటి లాజిక్ ఇలా నుంచి మనకి. యేసయ్య అంటున్నాడు, గతించిందేమో ఇందుకు చాలు. సొంత చిత్తం ఉందా, సొంత నిర్ణయాలు తీసుకున్నావా, సొంత ఇష్టానికి పనిచేసావా? మొండిగా దైవజనులు చెబుతున్నా, తల్లిదండ్రులు చెబుతున్నా వినకుండా మొండిగా నీకు ఇష్టమైందే ఆట పాట చదువు అన్ని నిర్ణయాలు చేసావా? దానికి నేను ఆపితే నీకు మంచిది. తిరుగుబాటు చేయుటకు గతించిన కాలమే చాలక, వదల ఈ దంజోలకి వెళ్ళబాకునవేక. అలాంటి వైఖరికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టగలిగితే నీ జీవితంలో ఒక కొత్త ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఇప్పటికే ఎంతో కృప పొందావు, ఎన్నో ఆశీర్వాదాలు పొందావు, ఎంతో దేవుని అనుగ్రహం పొందావు. దీనికి మించిన మైమరిచిపోయేంత అద్భుతమైన దీవెనను అనుభవించినట్లుగా తిరుగుబాటు స్వభావానికి ఒక ముగింపు పలికితే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 4:3-4 చదవండి. తిరుగుబాటు చేయడం గతించిన కాలమే చాలు. పేతురు మొదటి పత్రిక 4:3-4. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమి నెరవేర్చారట? అన్యజనుల ఇష్టం. ఎంత ఘోరం కదా. నేను అన్నానా నీకెంత కర్మ ఏంటి, నీకెంత అగత్యం ఏమొచ్చింది ఇప్పుడు? అన్ని జనుల ఇష్టం నెరవేర్చడానికి నువ్వెందుకంత బలహీన పడిపోయావు? అది నువ్వు కోరుకున్న జీవితము కాదు, నీ దేవుని నిన్ను ఆశించింది కాదు. ఎవరి కోసమో? నీలాంటి ఒక మనిషిని సంతోషపెట్టడానికి, ఒక స్నేహాన్ని సాటిస్ఫై చేయడానికి, ఒక బంధాన్ని సాటిస్ఫై చేయడానికి నిజాన్ని నువ్వు కోరుకున్నది కాదు, అది దేవుడికి ఇష్టమైంది కాదు. ఎవరో బాధపడతారు లేని ఎవరినో తృప్తిపరచడం కోసం దేవుని ఎందుకు గాయపరచాలి మనం అసలు? మీకోసం కన్నీరు గార్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి దైవజనుడిని బాధ పెట్టకూడదని మనసే ఉంటే రక్తం గార్చిన ఎట్ట బాధపడతానండి? అది ఏం ఆలోచన విధానం అసలు? చేయదగిన విగ్రహ పూజలు, త్రాగుబోతుల విందులు, మద్యపానం ఇత్యాది కార్యక్రమాలు ఏమిటట? అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండు గతించిన కాలమే చాలు. ఇక ముగిద్దాం, ఇక సరిపెడదాం, ఇక చాలు. నీ జీవితంలో నువ్వు చేస్తున్న వ్యవహారాన్ని ఒక్కసారి చూడు. అవన్నీ దేవుని ఇష్టమేనా, దేవుని చిత్తమేనా? నువ్వు కోరుకున్నాయా? కాదు. నా పాయింట్ అదే, నువ్వు ఆశపడ్డవి కాదు, దేవుడు కోరుకున్నవి కాదు. ఎవడి కోసం బతుక? రూపతికి ఎందుకు బతకాలి నువ్వు?
దీని మీద నాకు ప్రత్యేకమైన ఇష్టం ఏమీ లేదు, నా దేవునికి అంతకన్నా ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి నేను పట్టి చేయను ఇది. ఆ కంక్లూజన్ రావడానికి నీకు ఇన్ని సంవత్సరాలు కావాలా? నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదు కానీ మరి తప్పుతలేదు ఎలాగవుతుంది? నిన్ను తప్పించుకుంటూ వస్తున్నాడు దేవుడు. మొండిగా వ్యవహారం చేస్తే మరి పీక చుట్టుకుంటే ఏం చేస్తావు అప్పుడు? దేవుని మాటకు విధేయులమైతే భయంకరమైన శ్రమలు పెట్టి విధేయత నేర్పాల్సిన పరిస్థితి రాదు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఏమంటుంది దేవుని వాక్యం? అల్లరితో కొన్ని ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు, త్రాగుబోతుల విందులు, మద్యపానము, ఈ విధంగా అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండ గతించిన కాలమే చాలు చాలు చాలు. మిగిలిన దినము నూతన తీర్మానాలు చేసే దినముగా రాబోతున్నటువంటి కాలం అమలు పరిచేదిగా మనకు ఉండిపోవాలి. అన్య జనుల ఇష్టము నెరవేర్చుచూ ఉండడానికి గతించిన కాలమే. ముందు మాటలో తిరుగుబాటు చేయుటకు గతించిన కాలమే చాలు. రెండవ మాటలో అన్ని జనుల ఇష్టం నెరవేర్చడం గతించిన కాలమే చాలు. మరొక మాట, 3 మాటలు అనుకున్నాం కదా. ద్వితీయోపదేశ కాండం 2:2. డ్యూటెరోనమీ, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. చాలా అద్భుతమైన అందమైన మాట. అంతట యెహోవా 2:2 అంతట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము, నా వైపు చూడండి అందరూ. మన్యం అంటే ఏంటి? అరణ్యం, విల్డర్నెస్. ఓకే, వీళ్ళు ఎక్కడ బయలుదేరారు? ఎక్కడ బయలుదేరారు? ఎక్కడికి వెళుతున్నారు? వయా అరణ్యం. ఇప్పుడు అరణ్యము గుండా వెళ్ళాలా, అరణ్యం చుట్టూ తిరగాల? ఇప్పుడు ముంబై వెళ్ళాలి, హైదరాబాద్ గుండా వెళ్ళాలి. హైదరాబాద్ చుట్టూ తిరిగితే లేట్ కాదు, ఎప్పటికి వెళ్ళావు. తెమలదేం కదా, అది తక్కువ. ఇక అక్కడే సరిపోదు లైఫ్. విరక్తి వచ్చేది జీవితం మీద. నీకు ఐగుప్తులో బయలుదేరి మనం వాగ్దాన దేశానికి వెళ్ళే క్రమంలో అరణ్యము గుండా ప్రయాణం. వయా అరణ్యం. అరణ్యం చుట్టూ తిరుగుతున్నావు నువ్వు. తెలియపోతుంది వేరే, తెలిసి అయితే చాలా కష్టం. నేను స్టీల్ ప్లాంట్కి వచ్చిన కొత్తలో ఏ బస్సు ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా సెక్టర్ 5 మార్కెట్లో దింపని అడిగేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే డిఏవి స్కూల్ దగ్గర, అలాంటి క్వార్టర్ నెంబర్ ఇంత చెప్పాను. అదైతే డిఏవి స్కూల్ దగ్గర, నాకు అక్కడ దిగితే దారి తెలియదు. నువ్వు సెక్టర్ 5 మార్కెట్లో దింపితేనే తెలుస్తుంది. ఈ ఆటో అయిన బస్సు దానికి ఇదే కరెక్ట్ అనేవాడు, నాకు అదే కరెక్ట్. ఎందుకంటే అన్ని రోడ్లు ఒకలాగా ఉంటాయి, అన్ని క్వార్టర్ నెంబర్లు ఒకలాగా ఉంటాయి. 420 ఉంటుంది, పక్కన 470 ఉంటుంది. మెంటలు చేస్తుంది. మధ్యలో 50 ఎక్కడికి వెళ్ళిపోయినాయి పొరపాటు చేసుకుని. మొత్తానికి రాయ్ మీరు పెట్టేశారు కూటం. గమనించండి, మొత్తానికి తిరిగి మొత్తానికి గుర్తులు తెలుసుకున్నాం. ఇటు వెళ్తే ఇది వస్తుంది, అర్థమైపోయింది. ఇక ఇప్పుడు ఏ రోడ్లోకి వెళ్ళినా క్షేమంగా బయట. అయితే ఒక రోజున ఉదయాన్నే నేను రైతు బజార్కి వెళ్ళే టైంలో ఒక బండి ఆయన ఎదురొచ్చాడు. సెక్టర్ 8లో గాబర బండి పెడుతుంది. చూస్తేనే అర్థమైపోతుంది వ్యవహారం. దారి తప్పినా గొర్రె ఇదే. నాకు ఆ బాధలు పడ్డను కనుక ఆపాను. నానంటే సార్ గాజువాకి వెళ్ళిపోయి రోడ్డు ఎట్టు సార్ కొంచెం చెప్పండి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వద్దు, నువ్వు గాజువాకి రోడ్డు చూపించేసారు. మీరు క్వార్టర్ నెంబర్ చెప్పండి, నేను తీసుకెళ్తా దగ్గరుండి, ఆ ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తానని చెప్పాను. వద్దు, నాకు అసలు వద్దు. ఫుల్ ఫ్రస్ట్రేషన్, మెంట్లెక్కిపోయినాడు మనిషి. నువ్వు నాకు గాజువాకి వెళ్ళే దారి చూపిందాడు, కృతజ్ఞత కోనికి ఇచ్చేలా ఉన్నాడు మనిషి. మెంట్లెక్కిపోయినాడు. మీరు నమ్మండి, ఎంత బతివాలి నా క్వార్టర్ దగ్గర నేను దింపుతానని నాకు వద్దు అసలు. నువ్వు నన్ను బయటికి వెళ్తాను, నీకు దండం పెడతానంటే
లేదా అని చెప్పేసి ఆ బయటికి ఆ మెయిన్ రోడ్డు ప్లాంట్ నుంచి కూరంపాలెం రోడ్డు వరకు తీసుకెళ్ళి కిందకి వెళ్తే కూరంపాలెం అంటే అసలు యాకోబు యేషోవు దగ్గరికి వెళ్తా 7 సార్లు సాష్టాంగం పడ్డాడు, దండం పెడుతున్నాడు. అయ్యి బాబు చాలా ఇంకా రాడు అనమాట ఇంకెప్పటికీ. అయితే మన క్రైస్తవులు, మన అద్భుతమైన దైవజనులు, పెద్ద పెద్ద బోధకులు ఇష్టంతో తిరుగుతున్నారు. అది బీపీ ఎక్కడ వస్తుంది. మీరు త్వరగా ఈ మన్యమును క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోండి, స్టీల్ ప్లాంట్లో నుంచి పరవాడికి వెళ్ళమంటే స్టీల్ ప్లాంట్లో తిరుగుతాడు ఇప్పటికేడు. వీడు ఎందుకురా ఎంతకే బయట రావట్లేదు, స్టీల్ ప్లాంట్లో తిరుగుతున్నాడు చూస్తే అక్కడ ఒక మర్మం ఉంది. ఏంటంటే మన్నా కురుస్తుంది. వీడు ఐగుప్తులో ఉంటే మన్నా కురుతుందా? పచ్చి గడ్డితో పచ్చిటికెళ్ళని కాల్చి కూడు సంపాదించుకోవాలా? వాగ్దాన దేశానికి వెళ్తే వ్యవసాయం చేసి అన్నం సంపాదించి, ఇప్పుడు తేరగా తినే ఫెసిలిటీ ఎక్కడుంది? ఈడు వదలతలేదు. ఇంకా మళ్ళీ రెచ్చిపోయి మనం కనుక వాగ్దాన దేశం వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవాలి, చిరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతేనే వాడు చెత్తకొట్టి మళ్ళీ ఇటుకలు కలిపిస్తాడు. ఈ ఇటుకలు కాల్చుకొని అటు వ్యవసాయం చేయకుండా 3 పూటలు సమృద్ధిగా తినే సౌకర్యం ఎక్కడుంది? ఇక అరణ్యంలో తిరుగుతున్నారు. చూశాడు ఈశ్వరం, మీరు అరణ్యంలో తిరిగిన కాలమేగా. బయట దేవునికి స్తోత్రం. చాలామంది ఈజీ మనీ ఇష్టపడతారు, అసలు కష్టం లేకుండా తిని ఇష్టపడతారు. లేకపోతే ప్రభుత్వం పేదల కోసం 5 రూపాయలకు భోజనం పెడితే జోబు నుండి డబ్బులు వేసుకొని ఏమండి మంచి వ్యాపారం చేసుకొని రోజుకి 2000 3000 అమ్మేవాడు కలబడి 5 రూపాయల లైన్లో తెగ తినేస్తున్నాడు. అసలు బుద్ధి జ్ఞానం మనసాక్షి ఉన్నటువంటి పాపిష్టి బతుకు ఇంతగా బతుకు. జీవనోపాధి కోసం, ఆహారం కోసం, చదువుల కోసం తల్లిదండ్రులు పిల్లలందరూ తృణీకరిస్తే దిక్కు లేక పనుటాకులు వీధును పడితే వారిని ఆదుకోవడానికి కదా పెట్టారు. మళ్ళీ దానికి ఒక వెటకారపు నవ్వు, మొత్తానికి 5 రూపాయలకి వాళ్ళకి కానిచ్చేసాం హల్లెలూయా. అసలు ఎంత అసహ్యం వచ్చేదంటే క్యాండిడేట్ని చూస్తే. ఒకవేళ వాడు అఫీషియల్ కనపడినా నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడైతే ఏం తప్పు కాదు. వాడు బండి వేసుకొని బండి చుట్టూ కిరాణా సామాన్లు అయ్యే ఉన్నాయి, అన్ని షాపులకి వేసుకెళ్తాడు. వాడు రోజుకు 3000 రూపాయలు ఈజీగా సంపాదించి అమ్మేస్తాడు. 1000 రూపాయలు దరిద్రాన్ని మిగులుతుంది, నెలకు 30,000 సంపాదన. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే ఎంతనన్నా అట్టాకు 150 అని చెప్పి మనోడు సింపుల్గా 5 రూపాయలు లాగేస్తున్నాడు. ఎంత అన్యాయం అండి. ఈ ఫ్రీగా వస్తే తినేసి బ్యాచ్ ఉంటారు చూడు, ఉంటారంటారా? మీరు కాదులే, నేను అడుగుతున్నాను ఉంటారా అని. మనం అందులో చేరకూడదు. కష్టపడి పరిచయం చేసి నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తూ ఉన్నావు నాయన, నేను నా కష్టాన్ని సంపాదించుకున్నాను, పని చేసుకుంటాను. ఆ మనసు ఉండాలి మనిషికి. అసలు పని చేయకుండా భోజనం చేయకూడదు. 40 సంచి తినేతను అనిష్టాపుకి ఒక్కొక్కడు చూశాడు ఇచ్చి రక్తం వేద్యం అన్నాడు. రే మీరు మన్యం చుట్టూ తిరిగిన కాలం ముందు బయట నిలుస్తాడు. దేవుని స్తోత్రం. పదా. ఇంత ఫన్నీగా కనబడుతున్న విషయంలో ఉపదేశం ఏంటంటే, మన్యములో ఏముంటాయి? అద్భుతాలు. అడుగేస్తే అవునా కదా, మేఘం రావటం అద్భుతమేగా, అగ్ని రావటం అద్భుతమేగా, రెక్కల మీద బయట అద్భుతమేగా, మన్నా రావటం అద్భుతమేగా, నీళ్ళు రావటం. అంటే మన్యము చుట్టూ తిరగటం అంటే అద్భుతాల చుట్టూ తిరగటం. వీడు అవసరమైతే సంఘం మార్చేస్తాడు, ఆత్మీయతను నొత్తాడు, ఇంకోటి నీకు కావాల్సింది టచ్ అంటే పడిపోలే రక్తంచి కుప్పగా ఇరిసి పడిపోతే హెవీ అనాయింటింగ్. బౌ మీకు అర్థమైందా? వీడికి ఉపదేశం వద్దు, సమర్పణ వద్దు, నడిపింపొద్దు, అభిషేకం వద్దు, బహుమానం పొందే పరుగొద్దు. ఏమంటే 24 గంటలు అద్భుతాలే. దేవుడు మాకు ఎలా చేశాడు, దేవుడు మాకు అది చేశాడు. అక్కడికి వెళ్తా చూస్తుండగానే స్వస్థత కూడికలకు ఒక వ్యక్తి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి చూశాను స్టీల్ ప్లాంట్కి వచ్చిన మొదలు అడిగిన, ఏమన్నా ఎక్కడికి వెళ్ళారంటే స్వస్థత సభకని. అయ్యో మీరు బాగానే ఉన్నారు కదండి, ఏమైంది? దేవుని గొప్పలో నేను బాగానే ఉన్నాను. మరి మీరు ఎందుకు వెళ్ళారంటే చూద్దామని. వీడికి ఏ జబ్బు లేదు, ఫ్యామిలీలో ఎవరికి తెగులు లేదు, మరి ఎందుకు వెళ్ళాడు వీడు? అదేం పార్క్ కాదు, హాస్పిటల్ అప్పుడప్పుడు వెళ్ళొస్తాకి జబ్బు తిని వెళ్ళాలా? నీకేం పని? అదొక ఇష్టం.
దయ్యం విలువల నుంచి ఒక విషయం వెళ్ళిపోతుంటే ఇటు ఫోటో తీసుకొని వస్తాడు. చాలా ఇంట్రెస్ట్ వీడికి. ఎవరైనా కింద పడిపోతే వీడి ఇల్లు అక్కడ దుప్పటిగా పోస్తాడు. చాలా ఇంట్రెస్ట్ వీడికి. ఇది అదొక సరదా. ఏం చేసేవారు నువ్వు? పరిచర్య చేసావా? ఏంటి పరిచర్య? దుప్పటిగా పడమే. నాకైనా అన్నాడు, సార్ మీరు చాలా ఎట్కారంగా మాట్లాడారు సార్ అంటే, అది గణపరచవలసిన వ్యవహారం ఏం కాదు నాన్న. అదేమన్నా ఆత్మకార్యమో అద్భుతమైన కార్యం. నువ్వు లేని పని ఒకటి చేస్తున్నావు కదా నువ్వు. దేవుని ఆత్మకార్యం అయితే పడిపోయిన మనిషి మీద 3 కెమెరాలు ఎందుకు పెట్టేవారు నువ్వు? అబ్జాయ్ కెమెరాలు. మరి నేను మాట్లాడితే రాష్ట్రం వచ్చేసింది ఒకటికి. కింద పడిపోయి గిలగిల కొట్టేసుకుంటుంటే ఎందుకు పెట్టావు కెమెరా మరి నువ్వు? పనికి మళ్ళీ దిగజారిన బుద్ధులు నీ దగ్గర పెట్టుకొని నా మీద ఎడుతాం కాదు. కుదురుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జపనీ శాస్త్రికి కృపావరాలు ఏమీ లేవు, అందుకే మా మీద బడి ఎడుతున్నాడు. అవుమే కొనుక్కున్నాం మరి వరాలు. కృపావరాలు కాకపోతే మార్కెట్లకి తెచ్చుకున్నాం. అదికంటే కృపలో వచ్చేసినట్టే నేను పూర్ణ మార్కెట్లు తెచ్చుకున్నాను వెళ్ళి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. బైబిల్ చదువుకొని మాట్లాడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు తెలుసుకొని మాట్లాడాలి. ఎంత బాగా చిలిగితే అంత వెన్న వచ్చేదని అడ్డుగోలు చిలిగితే కొండ పగిలిపోయిందంట. ఇటు కొండ పోయింది, మజ్జిగ పోయింది, వెన్న పోయింది, మొత్తం పోయింది. ఏడుపు మొహం మిగిలింది. కుదురుగా చేసుకోవాలి పరిచర్య. దేవుని స్తోత్రం. ఏముంటుంది వాక్యం? మన్యం చుట్టూ తిరిగిన కాలం ఇంకా అద్భుతాలు, ఇంకా స్వస్థతలు అంటారు బాబు. ఉపదేశంలోకి రండి, అభిషేకాన్ని పొందండి, మైకి సిద్ధపడండి, బహుమానం పొందే భక్తి చేయండి. ఇంకా మన చుట్టూ తిరుగుతారు. పద, యోర్దాను దాటాలి, ఎరుకను కోల్చాలి, హాయిని పట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి. ఇక్కడే తిరుగుతాడు. యోర్దాను దాటవా? ఎగువ నుండి దిగుకొస్తున్న ప్రవాహాన్ని ఆపే దమ్మున్న సేవకులు, మందసరి మోసి యాజకులు వద్దా? ఎరుకని కూల్చేవాడు వద్దా? ఎంతసేపు ఇక్కడే. దేవుడు ఎంతగానో మనల్ని దర్శించాడండి, దేవుడు ఎంతగానో కాపాడండి, దేవుడు మనకి ఎంతగా ఇంటికి ఏంటా యోర్దాను దాడి. యోర్దానా అది ఎక్కడ ఉంటుంది? ఎరుకోనా అంటే ఏంటి? ఎందుకని? ఈడు తిరిగి అడుగులో 2 లేవు. నిజమే. విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్ లేదు, సింపుల్ ఎంజాయింగ్ సమ్ మిరాకిల్స్ అంతే. నువ్వు ఆపిన ప్రవాహం ఏది? నువ్వు కూల్చిన కోట ఏది? నువ్వు పట్టుకున్న పట్టణం ఏది? అదిరా విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే. అరణ్యంలో ఏముంది నీకు? అట్ల దగ్గర ఆగుదామా, ఎదరికెళ్దామా? ఇడెవడు రమాయికిల్లాగా ఉన్నాడు, చక్కగా కమ్మగా భోజనం పెడితే అడుగులో తినకుండా ఎదరికెళ్దామంటాడు. ఎదరికెళ్తే ఎరుకొని కోల్చాలి. ఎందుకు సార్ రిస్క్? ఎరుకొని కూల్చే రిస్క్ వద్దు, యోర్దాను దాటి రిస్క్ అంతకన్నా వద్దు. మరి ఏం కావాలా? అడగక ముందే సమృద్ధిగా దిగివస్తున్న మన్నాను ఆరగించుటయే అద్భుతమైన భక్తి. ఏం చేసుకోవాలో తెలుగు. ఆ వ్యాపారంలో పెట్టి, ఈ వ్యాపారంలో పెట్టి సర్వనాశనం అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే దశం సంచులు కట్టి ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నారు. మణిపూర్లో ఒక రాష్ట్రం తగలబడిపోతే, ఒక జాతి నాశనం అయిపోతే విమానంలో వెళ్ళి అక్కడ 20 జీపులు పెట్టి, కెమెరాలు పెట్టి, ప్రాపగండా పెట్టి 100 కోట్లు పోగేసింది ఆ విజన్లు. మళ్ళీ ఇంత పొడుగు సంచి, ఆల్మోస్ట్ 1 మీటర్ అంత పొడుగు సంచి, అందులో అడుగున ఉన్నాయి 5 కేజీల బియ్యం, ఒక ఆయిల్ ప్యాకెట్. సిగ్గులేకపోతే సరే. పేద బిడ్డలు కడుపు కొట్టుకొని ఇచ్చారు నాన్న, అన్నం తింటాం మానేసి. నాకు తెలిసిన 100,000 మంది క్రైస్తవులు ఈ సంవత్సరం బట్టలు కొనుక్కోకుండా మొత్తం కొత్త బట్టలు, రగ్గులు కొనేసి మెనుపూరు పంపించేశారండి క్రిస్మస్కి. ఏం కొనుక్కోకుండా. సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళని చూసి. మళ్ళీ ఇంతకీ ఆ మణిపూర్ పేరు మీద కూడా మళ్ళీ పోగేత్తమేగా. కోట్ల కొద్ది పోగేసి 5 కేజీలు బియ్యమా? వాళ్ళకి కలిగిన గాయం ఎంత, వాళ్ళకి వచ్చిన కష్టం ఎంత అంటే ఇంత ఇవ్వాలని రూల్ నేను పెట్టడం వల్ల నీకు లేకపోతే అయ్యాడు పేరు. మళ్ళీ దానికి ఎన్ని వీడియోలు పెట్టావు? వాళ్ళు పెద్ద బేబత్సానికి యూట్యూబ్లో పెట్టదు. 5 కేజీల బియ్యం. 5 కేజీల బియ్యం ఇచ్చినందుకు నేను ఎగతాళి చేయటం లేదు.
నువ్వు 5,000 కేజీలు ఇవ్వగలిగినంత పోగేసావు. నువ్వు దాచుకొని దాని గురించి మాట్లాడుతున్నా, పోగేసి చెప్తున్నా, ఆ పేరు మీద పోగేసావు కదా. మనస్సాక్షి ఉందో ఎప్పుడో చంపేశావా? ఒక రాష్ట్రం తగలపడపడితే, ఒక జాతి నాశం అయితే, కుటుంబంలో 4 ఉంటే 3 చచ్చిపోయి ఒకరు బిక్కు ఎడుతుంటే వాళ్ళ ఫోటో చూపించి లక్షలు పోగేసుకెళ్ళి 5,000 ఇస్తావా? సిగ్గట్లేదని అడుగుతున్నా నేను. ఇలాంటి నీచమైన పనులు చేస్తే ఇలాగే మాడతా నేను. మళ్ళీ కానీ పౌడర్ వేసి తలదువి నీ ఫోటో చూపించాలి మళ్ళీని. రోషం వచ్చేయాలి చిచ్చే. వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు తింటావా? నీ పేరు మీద వాళ్ళు తినాలా? బుద్ధి ఉందా నీకు? అసలు బుద్ధి ఉందని అడుగుతున్నాను. వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు తింటావా? నీ పేరు చెప్పుకొని వాళ్ళు తినాలా? ఆలోచించి ఒకసారి. సిగ్గొచ్చేయాలి ఈ పూటకైనా కనీసం. హ్యాపీ క్రిస్మస్ కలిసిపోయి కేకులు తినేసి మన్యం చుట్టూ తిరిగిన కాలం సాలేక బయట అన్నాడు దేవుడు. అర్థం చేసుకో ఇప్పటికైనా. ఓరక పొద్దులే 40 సంవత్సరాలు తినేసావు. రా బయటరా. ఆ సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో తేరగా తినేసి రండి బయట రండి. సాలేక మీ ఎదుట యోర్దాను ఉంది, ఎరుకో ఉంది, పట్టుకోవలసిన పట్టణాలు, పంచి పెట్టవలసిన స్వాస్థ్యాలు ఉన్నాయి. రండి బయట రండి. తిరుగుబాటు చేసిన కాలం చాలు. అన్ని జనాలు ఇష్టం నెరవేర్చిన కాలం, ఇక అద్భుతాల చుట్టూ తిరిగిన కాలం. ఈ సంవత్సరాంతంలో సరైన తిరుమలతో ముందుకు వద్దాం. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన.